అందరికీ నమస్తే అండి. ఏపీ 175 ఛానల్లో మనం ప్రతిరోజు కూడా గ్రౌండ్ లెవెల్ నియోజకవర్గ అప్డేట్స్, నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాం కదా. సో దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి కడప జిల్లా పరిధిలో కడప పక్కనే ఆనుకుని ఉన్న రాయచోటి నియోజకవర్గ ప్రస్తుత గ్రౌండ్ అప్డేట్స్ ఎలా ఉంది, ఎవరి బలం ఎలా ఉంది, ఏ పార్టీ బలం ఎలా ఉంది అనేది సింపుల్గా అనలైజ్ చేస్తాను. సో ఇక్కడ రాజకీయం అనగానే చాలామంది అంటే సామాజిక సమీకరణాల ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ రెడ్డి ప్లస్ ముస్లిం వర్గాలు ఎక్కువ ఓట్ బ్యాంక్ అనమాట. ఈ నియోజకవర్గ ఫలితం మొత్తం, రాజకీయ పెత్తనం మొత్తం రెడ్డి ప్లస్ ముస్లిం. సో ఆ రెండు వర్గాలు వైసీపీకి అనుకూలం కాబట్టి ఇక్కడ మొదటి నుంచి దశాబ్దాల తరబడి యాంటీ టీడీపీ ఫలితాలే వస్తున్నాయి. కానీ మొన్న ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రభావంతో, సో ఆయన మీద ఉన్న క్రేజ్ కారణంగా అండ్ వారి ఫ్యామిలీ మీద ఉన్న క్రేజ్ కారణంగా అండ్ విపరీతమైన వైసీపీ వ్యతిరేకత కారణంగా ఇక్కడ 2000 పైసలకు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాంప్రసాద్ రెడ్డి గారు గెలిచి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి కూడా. 2 ఏళ్ళు అయింది. సో ఈ 2 ఏళ్లలో ఇక్కడ ఒక పెద్ద మార్పు ఏంటంటే, రాయచోటి అనేది జిల్లా కేంద్రంగా ఉండేది, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేది. దాన్ని మార్చేసి మదనపల్లికి తీసుకెళ్లారు. దాంతో ఇక్కడ ప్రభుత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత మొదలైంది. ఒక 6 నెలల నుంచి కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఇది పెద్దగా చర్చ లేనప్పటికీ ప్రజల మనసుల్లో మాత్రం ఉండిపోయింది. అక్కడ యువత మనసుల్లో మాత్రం ఉండిపోయింది. అరే మాది జిల్లా కేంద్రంగా ఉండేది మార్చేశారు అనే ఆవేదన ఉండిపోయింది. ఇది కొంతవరకు సరిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ తాగునీటి సమస్య అండ్ గ్రామీణ ప్రాంతాల రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికీ మించి నిరుద్యోగ యువత కూడా ఈ ప్రాంతానికి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు రావాలి అని కోరుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే ఒక ఆశ్చర్యకరం ఏంటంటే, పార్టీ పరంగా వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. దానికి సామాజిక సమీకరణాలతో పాటు ఇతర అంశాలు కూడా కారణం. అంటే ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీ ప్రభావం బాగానే ఉంటుంది కాబట్టి, సో సామాజిక సమీకరణాలు అండ్ రాజకీయ పరంగా చూసుకుంటే, పార్టీ పరంగా చూసుకుంటే వైసీపీ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఎమ్మెల్యేగా రాంప్రసాద్ రెడ్డి గారికి మంచి మార్కులే పడుతున్నాయి. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మ్యాక్సిమం అందుబాటులో ఉండడం కావచ్చు, చిన్న పెద్ద కార్యక్రమాలకు హాజరవ్వడం అండ్ తన దృష్టికి వస్తున్న సమస్యలను మ్యాక్సిమం పరిష్కరించడానికి చూడడం అండ్ అంటే సొంత మనిషిలా మాట్లాడతారు. ఆయన ప్లస్లు ఏంటంటే, ఎవరు తన దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళ సొంత మనిషిలా మాట్లాడడం అండ్ బలమైన మాస్ ఇమేజ్ ఉందన్నమాట. అందుకే వైసీపీ అభిమానుల్లో కూడా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో కూడా ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి రాంప్రసాద్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా రాంప్రసాద్ రెడ్డి గారి ఇమేజ్ బాగుంది, పెరిగింది. పార్టీ పరంగా టీడీపీతో కంపేర్ చేస్తే, కూటమితో కంపేర్ చేస్తే వైసీపీకి కాస్త పెరిగింది. దానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పెద్దగా ఏం చేయలేదు, జిల్లా కేంద్రాన్ని మార్చారు అని. ఇక్కడ సామాజిక సమీకరణాలు రెడ్డి ముస్లిం అని చెప్పుకున్నాం కదా, దాంతోపాటు బలిజ ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంటుంది అండ్ బీసీలు ఎక్కువగా ఉంటారు. కురుబ, వాల్మీకి, బోయ ఈ కమ్యూనిటీలు ఉంటారు, యాదవ. సో బీసీల్లోనూ అండ్ బలిజల్లోనూ తెలుగుదేశం పార్టీ పట్ల, కూటమి పట్ల అనుకూలత కనిపిస్తోంది, మోర్ దాన్ 60%. అండ్ ముస్లిమ్స్లో కొంత బ్యాలెన్స్గానే ఉంది. రెడ్డీస్లో మోర్ దాన్ 65% వైసీపీలో అనుకూలత కనిపిస్తోంది అనమాట. ముస్లిమ్స్లో ఒక 60-40 అలా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వైసీపీకే ఒక 2-3% ఎక్కువ ఓట్ బ్యాంక్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంది. అయితే వైసీపీలో ఇక్కడ నాయకత్వ లోపం ఉంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి గారు గతంలో ఆయన మీద వచ్చిన వ్యతిరేకత ఇంకా పోలేదు. అండ్ ఆయన గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. సొంత పార్టీ, సొంత నాయకులు, సొంత క్యాడర్లోనే వ్యతిరేకత తెచ్చుకున్నారు. అది ఇంకా పోలేదు. అంటే ఇక్కడ వైసీపీకి లీడర్షిప్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. వైసీపీకి పొలిటికల్ స్ట్రక్చర్ బాగాలేదు. వైసీపీకి సరైన సమన్వయం లేదు. దాన్ని రాంప్రసాద్ రెడ్డి గారు సమర్థవంతంగా వాడుకుంటున్నారు. తను మంత్రిగా ఉంటూ పొలిటికల్ స్ట్రక్చర్ బిల్డింగ్ బాగానే ఉంది అండ్ క్యాడర్ని, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని కూడా బాగానే చూసుకుంటున్నారు. తన దగ్గరకు వచ్చిన సమస్యను మ్యాక్సిమం సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడడం, రకరకాల నిధులు తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఓవరాల్గా ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, వ్యక్తిగతంగా రాంప్రసాద్ రెడ్డి గారి ఇమేజ్ బాగుంది కాబట్టి దాన్ని కొనసాగించాలంటే, ఇక్కడ కూటమి సేఫ్ జోన్లో ఉండాలి అంటే, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలి అంటే, ఇక్కడ
ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఇవ్వాలి. గతంలో కూడా క్యాబినెట్ మీటింగ్ అవుతున్నప్పుడు అంటే ఏది జిల్లాల మార్పులప్పుడు దీన్ని జిల్లా కేంద్రంగా తీసేసి మదనపల్లి జిల్లా కేంద్రంగా చెప్పినప్పుడు క్యాబినెట్ భేటీలో రాంప్రసాద్ రెడ్డి గారు ఎమోషన్ అయ్యారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు సీఎం చంద్రబాబు గారు ఆయనకి ఒక హామీ ఇచ్చారు. మీ రాయి చోటుకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇద్దాము, మెడికల్ కాలేజ్ ఇద్దాము, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇద్దామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 6 నెలలు అయింది, సైలెంట్ అయిపోయారు, అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరు అడగట్లేదు, ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. కానీ అక్కడ జనంలో చర్చ ఉంది, అక్కడ జనం మాట్లాడుతున్నారు, అక్కడ యువత మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఒక సరైన ఉపాధి అవకాశాలు కల్పించే ఒక పెద్ద పరిశ్రమ, ప్రాజెక్టు, పెట్టుబడులు ఇటువంటి ఏమైనా అక్కడికి వస్తే జిల్లా కేంద్రాన్ని మా నుంచి దూరం చేశారు అనే నెగిటివ్ పోద్ది. లేకపోతే మాత్రం అదే నెగిటివ్ అలాగే ఉంటుంది. అప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారికి ఎంత మంచి ఇమేజ్ ఉన్నా సరే అక్కడ ఫెయిల్ అవుతారు, పార్టీ పరంగా ఫెయిల్ అవుతారు, పార్టీ పరంగా మైనస్ అవుతారు. సో ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి 2024 ఎన్నికల్లో. కడపలో మాధవిరెడ్డి గారు గెలవడం కావచ్చు, అండ్ పొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ, వైఎస్ ఫ్యామిలీ కంచుకోట్ల స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు గెలిచారు. కానీ దాన్ని అందిపుచ్చుకోవడంలో, దాన్ని నిలబెట్టుకోవడంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఫెయిల్ అవుతున్నారు, వ్యక్తిగతంగా ఫెయిల్ అవుతున్నారు. పక్కన మాధవిరెడ్డి గారి మీద వ్యక్తిగతంగా కొంత నష్టం ఉంది, పార్టీ పరంగా నష్టం ఉంది. కానీ ఇక్కడ రాయచోట్ల వ్యక్తిగతంగా రాంప్రసాద్ రెడ్డి గారి మీద ఏమో నష్టం లేదు, నెగిటివ్ లేదు, పార్టీ పరంగా చాలా ఉంది. సో ఇలా సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట.